హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. సో థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎలిమినేషన్ అయితే హోరీగానే స్టార్ట్ అయిందని చెప్పాలి. బిగ్ బాస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ ఆ ఆకులు అవన్నీ అయితే చాలా ఇంత చెత్తకుప్ప అయితే తీసుకొచ్చాడు. ఎవరెవరిని నామినేట్ చేశారో ఎంత అంటే గొడవగా ఎలా జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ సీత యష్మి అండ్ పృథ్వీ ఇద్దరిని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ, ప్రేరణ అండ్ సీత ఇద్దరిని నామినేట్ చేస్తుంది. థర్డ్ మణికంఠ వచ్చేసి యష్మి అండ్ పృథ్వీ ఇద్దరిని నామినేట్ చేస్తారు. అంటే యష్మిని నామినేట్ చేసినప్పుడు యష్మికి అండ్ మణికంఠకి ఒక చిన్న వార్ నడుస్తుంది అనమాట. ఎందుకు అంటే యష్మి ఏమంటుంది అంటే, ఓకే నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండి అలా ఉండి ఇలా ఉండి ఇప్పుడు వచ్చి నన్ను నామినేట్ చేస్తావా అంటే హౌస్లో నిన్ను మాత్రం నమ్మకూడదు, ఆ ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేశావు అని చెప్పేసి యష్మి అంటది అనమాట. సో మణికంఠ అంటాడు ఇది ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ పక్కన పెట్టాలి అండ్ గేమ్ కాడ గేమ్ ఆడాలి, ఫ్రెండ్షిప్ వచ్చి అది పర్సనల్ ఇది వేరు, సో గేమ్ లాగా ఆడాలి, నేను అలాగా ఆడతాను అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. సో ఫోర్త్ వచ్చేసి ప్రేరణ సీతని అండ్ విష్ణుప్రియని ఇద్దరిని నామినేట్ చేస్తుంది అనమాట. అయితే విష్ణుప్రియని నామినేట్ చేయడం అయితే నాకు మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ప్రేరణ విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, విష్ణుప్రియ ఏం చేస్తుంది అంటే నైట్ వాళ్ళ ఇంట్లో హౌస్లో ఒక 5 eggs మాత్రమే ఉంటాయి అన్నమాట. అయితే ఆ 5 eggsలో తను ప్రోటీన్ కోసం అని చెప్పేసి 2 eggs తనే విష్ణుప్రియ తినేస్తుంది. సో విష్ణుప్రియ 2 eggs తినేసింది కాబట్టి నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నా అని చెప్పి ప్రేరణ చెప్తుంది. చాలా సిల్లీగా అనిపించింది ఇది. సో ఫిఫ్త్ వచ్చేసి ఆదిత్య, విష్ణుప్రియ అండ్ మణికంఠ ఇద్దరిని నామినేట్ చేస్తారు. సో నైనిక వచ్చేసి సోనియా అండ్ ప్రేరణ ఇద్దరిని నామినేట్ చేస్తుంది. సో యష్మి వచ్చేసి ఫస్ట్ మణికంఠ నామినేట్ చేస్తుంది. యష్మి ఏమంటుంది అంటే, నువ్వు ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేసావు, సో ఇంకొకసారి నేను నమ్మను అని చెప్పేసి ఏమంటుంది అంటే, నేను ఎన్ని రోజులైతే హౌస్లో ఉంటానో అన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పేసి యష్మి చెప్తుంది. తర్వాత నైనిక నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చేసి యష్మిని అండ్ ప్రేరణ ఇద్దరిని నామినేట్ చేస్తాడు. అయితే ప్రేరణని ఎందుకు నామినేట్ చేస్తాడు అంటే, సంచాలకలాగా నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు అంటే మొన్న లాస్ట్ వీక్లో సాక్స్ల గేమ్ పెట్టాడు కదా, సో ఆ గేమ్ ఆడేటప్పుడు సంచాలకలాగా నువ్వు చాలా వీక్ అనిపించావు, అంటే అరుస్తున్నావు, నేను అవుట్ కాకపోయినా సరే అవుట్ అయ్యాను అని చెప్తున్నావు కాబట్టి అక్కడ నాకెందుకో వీక్ అనిపించింది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నబిల్ చెప్తాడు. అలా చెప్పినా సరే ప్రేరణ అండ్ నబిల్ ఇద్దరి మధ్య కూడా కాసేపు చాలా వార్ నడిచిందనే చెప్పుకోవాలి. కొంచెం సేపు అరుచుకున్నారు కూడా ఇద్దరు పెద్దగా. నబిల్ అయితే చాలా పెద్దగా, అంటే నువ్వు అరుస్తే ఎవరైనా గెలుస్తారనుకుంటున్నావా, లేదు అలా అనుకుంటే నేను కూడా అరవగలను అని చెప్పేసి అలా కొంచెం సేపు వార్ అయితే నడిచింది. సో తర్వాత ఆగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి సీతని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎమోషనల్గా వీక్ అనిపిస్తున్నావు, అంటే ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్నావు కాబట్టి నాకు అది నచ్చలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. ఇంకొకటి నైనికని ఏం రీజన్ చెప్తాడు అంటే, చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, సో అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి సోనియా నైనిక అండ్ యష్మి ఇద్దరిని నామినేట్ చేస్తుంది. యష్మిని ఏమంటుంది అంటే చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు, సో దానివల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి సోనియా చెప్తుంది. ఎవరిని? యష్మికి. సో దానికి యష్మి కౌంటర్ ఇస్తుంది. ఏమంటుంది అంటే, నిఖిల్ మీద, అభయ్ మీద అండ్ పృథ్వీ మీద చూపించిన ఇంట్రెస్ట్
క్లాన్ మీద పెట్టి ఉంటే అండ్ గేమ్ మీద పెట్టి ఉంటే బాగుండేది అని చెప్పేసి యష్మి అయితే చెప్తుంది. సో యష్మి ఇంకేమో అంటది అంటే, హౌస్లో నువ్వు కూడా చీఫ్ అవుతావు కదా, చీఫ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఎలా ఆడతావో అప్పుడు నేను కూడా చూస్తా అని చెప్పేసి యష్మి అంటది. నామినేషన్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత అండ్ యష్మి అండ్ అభయ్ వీళ్ళు నామినేషన్లో అయితే ఉన్నారు. సో బిగ్ బాస్ ఏం చెప్తారు అంటే, నిఖిల్, అభయ్ వీళ్ళిద్దరు ఉంటారు కదా, మీరిద్దరిట్లో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు నామినేట్ అవుతారో వాళ్ళిద్దరిని డిసైడ్ చేసుకోమంటారనమాట. అయితే వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే, నేను నామినేట్ అవుతున్నా బిగ్ బాస్, నిఖిల్ని సేఫ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అభయ్ చెప్తాడు. నిన్న జరిగిన నామినేషన్ అయితే కొంచెం ఫన్నీగా జరిగిందని చెప్పుకోవాలి, కొంచెం సిల్లీ రీజన్స్ అని చెప్పుకోవాలి, అండ్ కొంతమంది మధ్య కూడా కొద్దిగా వార్ నడిచింది. సో ఇప్పుడు నిన్న నామినేషన్ అయిన దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే హౌస్లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది నాకు కామెంట్ చేయండి.